అందరికీ నమస్కారం. బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్‌కి స్వాగతం. ఈరోజు మన కాన్సెప్ట్ ప్లూరల్ నౌన్స్. ఇది మన వీడియో 6 ఇంగ్లీష్ గ్రామర్ ఫౌండేషన్. సో, ఫౌండేషన్ కోర్స్‌లో మనం ఏవేవి కంప్లీట్ చేసాం? ఇంట్రడక్షన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోయింది. నౌన్స్‌లో నౌన్స్ ఇంట్రడక్షన్, కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి? సింగులర్ నౌన్స్ అంటే ఏంటి అయిపోయింది. ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ ప్లూరల్ నౌన్స్. సో, ప్లూరల్ నౌన్స్. మనం ఎప్పుడైతే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మనుషుల గురించి కానీ, జంతువుల గురించి కానీ, లేకపోతే ప్లేసెస్ గురించి కానీ, థింగ్స్ గురించి మాట్లాడితే మనం ప్లూరల్ నౌన్స్ వాడతాం. ఇన్ జనరల్‌గా అయితే ఒక ఎస్ యాడ్ చేస్తే ఎండ్ ఆఫ్ ద నౌన్‌లో సరిపోతుంది. ఏది కొన్ని పదాలకి. ఆ పదాలేంటంటే మగ్, మగ్స్, ఫ్యాన్, ఫ్యాన్స్, క్యాప్, క్యాప్స్, బ్రూమ్, బ్రూమ్స్, ఒంటె, క్యామెల్, క్యామెల్స్, డెస్క్, డెస్క్స్, బొమ్మ, బొమ్మలు లేకపోతే డాల్, డాల్స్, ఎగ్, ఎగ్స్, ఫ్లవర్, ఫ్లవర్స్, ఫోర్క్, ఫోర్క్స్, నెస్ట్, నెస్ట్, గేమ్, గేమ్స్. సో, ఇక్కడేంటంటే మనం జస్ట్ ఎస్ యాడ్ చేసుకుంటూ వస్తాం. ఇవి ప్లస్ ఎస్ యాడ్ చేసే ఎగ్జాంపుల్స్. బట్ అన్ని పదాలకి సేమ్ రూల్స్ వర్తించవు. కొన్ని దాంట్లకి కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి. సో, విల్ సీ ద నెక్స్ట్ రూల్. ఫర్ ద వర్డ్స్ దట్ వీ హావ్ టు యూజ్ డిఫరెంట్ వే ఆఫ్ రైటింగ్. సో, కొన్ని కొన్ని దాంట్లకి కొన్ని పదాలు మార్చాల్సి ఉంటది. కొన్ని దాంట్లకి ఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని దాంట్లకి ఎస్ యాడ్ చేయాలి. సో, వన్ బై వన్ మనం నేర్చుకుందాం. సో, మోస్ట్ ఇంపార్టెంట్‌లీ కొన్ని పదాలకి మనం ఈఎస్ యాడ్ చేస్తాం. వర్డ్స్ ఏవైతే సీహెచ్‌తో గాని, ఎస్‌హెచ్‌తో గాని, ఎస్‌తో గాని, ఎస్‌ఎస్‌తో గాని, ఎక్స్‌తో గాని ఎండ్ అయితే దానిల ముందర మనం ఈఎస్ యాడ్ చేస్తాం ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాచ్, వాచెస్, బీచ్, బీచెస్, గడియారము, గడియారాలు, బీచ్ అంటే మన సముద్రం ఒడ్లో, బ్రాంచ్ సీహెచ్ ఉంది. ఈఎస్ యాడ్ చేస్తాం. సీహెచ్, ఈఎస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్‌హెచ్. ఎస్‌హెచ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వచ్చేసి బ్రష్, బ్రషెస్, డిష్, గిన్నెలు. డిష్ అంటే ఒక గిన్నె, గిన్నెలు. విష్, విషెస్. బస్, బసెస్. ఇన్ ద సేమ్ వే క్లాస్, క్లాసెస్, ఎస్, గ్యాస్, గ్యాసెస్. ఇదేది ఎస్‌లో. నౌ ఎస్ఎస్‌కి సంబంధించి చూద్దాం. ఎస్ఎస్‌కొచ్చేసి ఎస్, డ్రెస్, ఎస్ఎస్‌ఈఎస్, డ్రెసెస్. గ్లాస్, గ్లాసెస్. కిస్, కిసెస్. లాస్ట్ ఎక్స్‌తో ఎండ్ అయ్యే పదాలు. బాక్స్, బాక్సెస్, టాక్స్, టాక్సెస్, ఫాక్స్, ఫాక్సెస్. సో, ఇది రూల్ నంబర్ 2. బాగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఏవైతే పదాలు సీహెచ్‌తో గానీ, ఎస్‌హెచ్‌తో గానీ, ఎస్‌తో గానీ, ఎస్‌ఎస్‌తో గానీ, ఎక్స్‌తో గానీ ఎండ్ అయితే దాన్లకి మనం ప్లస్ ఈఎస్ యాడ్ చేయాలి. ఓకే. వి యాడ్ ఐఈఎస్ టు సమ్ నౌన్స్. కొన్ని పదాలకు మనం ఐఈఎస్ యాడ్ చేస్తాం. ఫర్ ఏ దాన్లకి అంటే, ఫర్ వర్డ్స్ దట్ ఎండ్స్ విత్ వై. పదాలొచ్చేసి వైతో ఎండ్ కావాలి. దాని ముందర కాన్సోనెంట్స్ ఉండాలి. సో, మనకి వోవెల్స్ అంటే తెలుసు కదా! వోవెల్స్ వచ్చేసి ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ శబ్దాలతో వచ్చే ప్రతి పదము వోవెల్ కిందకే వస్తుంది. ఇవి కాకుండా ఆల్ఫాబెట్‌లో ఏవైనా సరే, ఎటువంటి పదాలైనా సరే వచ్చాయని ఐ మీన్ లెటర్స్ వచ్చాయంటే అవన్నీ కాన్సోనెంట్స్ అన్నమాట. సో, కాన్సోనెంట్స్ ఆర్ ఆల్ ద లెటర్స్ అపార్ట్ ఫ్రమ్ ఏఈఐఓయు. ఏఈఐఓయు కాకుండా వచ్చే ప్రతి లెటరు కాన్సోనెంట్ కిందకే వస్తుంది. సో, వి హావ్ టు చేంజ్ ద వై టు ఐ అండ్ యాడ్ ఈఎస్. మీకు ఎగ్జాంపుల్‌గా నేను చెప్తాను చూడండి. ఇది బటర్‌ఫ్లై. బటర్‌ఫ్లైలో ఎల్ వచ్చేసి ఏఈఐఓయులో భాగం కాదు. అంటే ఇది కాన్సోనెంట్ ఉంది దాని ముందర. సో, బటర్‌ఫ్లైలో వైని తీసేసి దానికి బదులుగా ఐని యాడ్ చేసి ఈఎస్‌ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. బటర్‌ఫ్లైస్ వస్తుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూడండి. వై తీసేసాం, ఐ యాడ్ చేసాం, ఈఎస్ యాడ్ చేసాం. సింపుల్‌గా చెప్పాలంటే వై తీసేసి ఐఈఎస్ యాడ్ చేసాం. కెనరీ, చెర్రీ, చెర్రీస్, కెనరీ, కెనరీస్, లిల్లీ, లిల్లీస్, క్యాండీ, వై తీసేసాం, ఐఈఎస్ యాడ్ చేసాం. క్యాండీస్, డైరీ, వై తీసేసి ఐఈఎస్ యాడ్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఫ్యామిలీ, ఫ్యామిలీస్, పప్పీ, పప్పీస్, స్టోరీ, స్టోరీస్. బట్ మీకిప్పుడు క్వెషన్ రావచ్చు. ఓకే. ఆల్ సౌండ్స్ ఉంటే ఏం చేయాలి? సో, కాన్సోనెంట్స్ కాకుండా వోవెల్
ఉంటే సో వైతో ఎండ్ అయ్యే పదాలు దాని ముందర ఓవెల్ శబ్దం ఉంటే ఏం యాడ్ చేస్తాం అంటే సింపుల్‌గా ఎస్ యాడ్ చేస్తాం అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్. ఎగ్జాంపుల్ చూడండి. మనకి ఓవెల్ సౌండ్స్ ఏవి ఒకసారి పక్కన రాసి పెట్టుకుందాం. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఓకే. సో ఫస్ట్ వర్డ్‌లో ఓవెల్ సౌండ్ ఈ వచ్చింది కాబట్టి ఎస్ యాడ్ చేసాం. సెకండ్ వర్డ్‌లో కూడా ఈ వచ్చింది కాబట్టి ఎస్ యాడ్ చేసాం. ట్రే ఏ వచ్చింది. ట్రేస్. డే ఏ వచ్చింది. డేస్. ట్రాలీ ఈ వచ్చింది. ఎస్. చిమ్నీ ఈ వచ్చింది వై ముందర కాబట్టి ఎస్ యాడ్ చేసాం. అదేవిధంగా ఓ వచ్చేసి ఇక్కడ ఉంది కదా ట్రాయ్ టాయ్స్. వ్యాలీస్. కౌబాయ్స్. సో ఈ విధంగా మనం థర్డ్ రూల్ బేస్ చేసుకొని కాన్సోనెంట్స్ ఉంటే వై తీసేసి ఐఎస్ యాడ్ చేస్తాం. కాన్సోనెంట్స్ కాకుండా దాని వై ముందర ఓవెల్స్ ఉంటే జస్ట్ వై ప్లస్ ఎస్. సో వైఎస్. సో నెక్స్ట్ రూల్ చూద్దాం. పదాలు ఎఫ్ ఆర్ ఎఫ్ఈతో ఎండ్ అయితే మనం ఎలా దానిని ప్లూరల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. నా దీన్ని 3 విధాలుగా ఉంటాయన్నమాట. ఈ ఎఫ్ ఆర్ ఎఫ్ఈతో ఎండ్ అయ్యే పదాలన్నీ 3 విధాలుగా కన్వర్ట్ చేయొచ్చు. అంటే అన్నీ ఒకటి దానిలో సంబంధం ఉండదు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మొదటిగా ఎఫ్‌ని రీప్లేస్ చేస్తూ వీఈఎస్‌ని యాడ్ చేయడం. లేదు ఎఫ్ఈతో ఎండ్ అయ్యే పదాలన్నీ వీఈఎస్‌గా యాడ్ చేయడం. ఓకే. సో ఎఫ్ ఆర్ ఎఫ్ఈతో ఎండ్ అయ్యే పదాలని సింపుల్‌గా వీఈఎస్ యాడ్ చేస్తూ ఎఫ్‌ని రిమూవ్ చేసేస్తాం. ఇలా కాల్ఫ్ అంటే మనకి దూడలు. నైఫ్ కత్తి. నైఫ్స్ అంటే కత్తులు. ఎల్ఫ్ అనేది ఇంగ్లీష్ మిథలాజికల్ క్యారెక్టర్. చిన్న క్రియేచర్స్ మ్యాజికల్ థింగ్స్ ఉంటాయి కదా అవి ఎల్ఫ్. వాళ్ళు రెండైతే ఎల్ఫ్స్. హాఫ్స్ సగాలు. షెల్ఫ్స్. అదేవిధంగా ఆకు లీవ్స్. వూల్స్. థీవ్స్ దొంగలు. సో ఈ విధంగా ఎఫ్ ఆర్ ఎఫ్ఈతో ఎండ్ అయ్యే పదాలని సింపుల్గా 2 పదాలని తీసేసి ఎఫ్ అయితే ఎఫ్ని తీసేసి ఎఫ్ఈ అయితే ఎఫ్ఈని తీసేసి విఈఎస్ యాడ్ చేస్తాం అనమాట ప్లూరల్ ఫామ్లో ఉన్నప్పుడు కన్వర్ట్ చేయడానికి. బట్ ఈ రూల్ అన్నిటికీ వర్తించదు. కొన్ని దానిలకు సింపుల్గా మనం ఎస్ యాడ్ చేసేయచ్చు. ఎగ్జాంపుల్ చూసుకుంటే చెఫ్ చెఫ్స్ వంట చేసేవారు. చీఫ్స్. హ్యాండ్ కర్చీఫ్. అదేవిధంగా రూఫ్స్. క్లిఫ్స్ అంటే మన కొండ అంచులు అంటారు కదా క్లిఫ్స్. ఇవి కొండ అంచులు. షరీఫ్. ఇన్ యుఎస్ఏ షరీఫ్స్ ఆర్ నథింగ్ బట్ అస్ వీళ్ళు పోలీస్ వాళ్ళు. సో షరీఫ్స్. ఈ 2 రూల్స్ కొన్ని పదాలు ఈ 2 రూల్స్ని ఫాలో అవుతాయి అనమాట. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటే డ్వార్ఫ్స్ లేకపోతే డ్వార్ఫ్స్ అని కూడా పిలిచొచ్చు. హూఫ్స్ లేకపోతే హూవ్స్. అండ్ స్కార్ఫ్స్. సో మనకి ఏదైనా ఆవుకు కానీ గుర్రానికి కానీ గిట్టె ఉంటుంది కదా దాన్ని మనం హూఫ్ అంటాం. సో ఈ విధంగా ఎఫ్ ఆర్ ఎఫ్ఈతో ఎండ్ అయ్యే పదాలని మనం ఈ 2 రూల్స్ ఫాలో కావచ్చు. ఓకే. సో నెక్స్ట్ రూల్ ఏంటంటే నెక్స్ట్ ఫ్లైట్లో చూద్దాం. నా వర్డ్స్ ఎండ్ ఇన్ ఓ. పదాలు ఓతో ఎండ్ అయితే మనం సింపుల్గా ఎస్ యాడ్ చేస్తాం అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్లో. ఫర్ ఎగ్జాంపుల్ రైనో ఉంది ఎస్ యాడ్ చేస్తాం. రైనోస్. క్యాంగ్రూస్. వీడియోస్. జ్యూస్. హిప్పోస్. సో ఈ పదాలకన్నీ జస్ట్ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. కానీ కొన్ని పదాలకు మనం ఈఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పదాలు ఏంటో చూద్దాం. ఫ్లమింగోస్. ఈ ఫ్లమింగో అనేది మనకి కొంగలు అనమాట. టొమాటోస్. హీరోస్. అండ్ పొటాటోస్. సో ఈ పదాలకి ఈఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని పదాలు ఈ 2 రూల్స్ని ఫాలో అవుతాయి. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మస్కిటో. మనం ఎయిదర్ మస్కిటోస్ ఈఎస్ అని రాయొచ్చు, మస్కిటోస్ ఎస్ అని రాయొచ్చు. మ్యాంగోస్ ఈఎస్ అని రాయొచ్చు, మ్యాంగోస్ ఎస్ అని రాయొచ్చు. జీరోస్ ఈఎస్ ఆర్ ఎస్. బఫెలోస్. సో వర్డ్స్ దట్ ఎండ్ ఇన్ విత్ ఓ. సో ఏవైతే పదాలు ఓతో ఎండ్ అవుతాయో దానికి ఈ 3 రూల్స్ వర్తిస్తాయి. ఏది ప్లూరల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ రూల్ చూద్దాం. వర్డ్స్ డోంట్ ఫాలో ద ఎస్ రూల్. కొన్ని పదాలకి ఎస్ రూల్ ఉండదన్నమాట. ఇన్స్టెడ్ మొత్తం ఎంటైర్ వర్డ్ ఫామే చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మౌస్ ఉంది. ఎలుక పిల్లలు. ఐ మీన్
గూస్ గీస్, బాతు బాతులు, చైల్డ్ చిల్డ్రన్. సో ఈ విధంగా ఎంటైర్ వర్డ్ ఫామ్ చేంజ్ అవుతుంది అనమాట. మ్యాన్ అంటే ఒక మనిషి, మెన్ అంటే ఇద్దరు మనుషులు, ఆక్స్ అంటే ఒక గొడ్డలి, ఆక్సెన్ గొడ్డళ్ళు, ఉమెన్ ఉమ్మెన్. సో ఇక్కడ చూడండి, మనం ఇన్ జనరల్గా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఉమెన్ అండ్ ఉమెన్. సో ఉమెన్ అనేది సింగులర్, ఉమెన్ అనేది ప్లూరల్ ఫామ్లోకి వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక పన్ను అయితే టూత్, మల్టిపుల్ పండ్ల గురించి మాట్లాడితే టీత్ అంటాం. బట్ ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది. కంప్యూటర్ మౌస్ ఉంటుంది కదా! దాన్ని ఎయిదర్ మైస్ అన్నా పిలచొచ్చు, లేకపోతే మౌసెస్ అన్నా పిలచొచ్చు. ఇక్కడ ఒకటి మనకి ఎక్సెప్షన్ రూల్స్ దొరుకుతుందనమాట. కొన్ని ప్లూరల్ నౌన్స్ సింగులర్ నౌన్స్ లానే ఉంటాయి. పదాలు చేంజ్ ఏం కావు. ఫర్ ఎగ్జాంపుల్ షీప్. ఒక గొర్రె అయినా, మల్టిపుల్ గొర్రెలైనా షీప్ అనే అంటాం. ఒక్క రెయిన్‌డియర్ అయినా, మల్టిపుల్ రెయిన్‌డియర్స్ అయినా సేమ్ అంటాం. ఈవెన్ ఫిష్ కూడా. బైసన్ దున్నలు అన్నా గాని బైసనే అంటాం. డీర్ జింకలు అన్నా డీరే అంటాం. మనకి ఎప్పుడన్నా ఫిషెస్ అని ఉండొచ్చు. యాక్చువల్లీ ఫిషెస్ అనేవి ఏంటంటే, ఒక్క ఫిష్ కాకుండా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో చూసుకుంటే ఒక జిలేబీ అంటారు కొంతమంది. తర్వాత షార్క్స్ ఉంటాయి. లేకపోతే డాల్ఫిన్స్ ఉంటాయి. ఇవన్నీ ఫిష్ జాతికి చెందినవే. సో ఇవన్నీ కలిపితే ఫిషెస్. బట్ ఒక్కటే షార్క్ గురించి లేకపోతే మల్టిపుల్ షార్క్స్ గురించి మాట్లాడితే అవన్నీ ఫిషెస్ అనుకోవాలి. సో ఇది ఫిషే. ఈ ఫామ్‌లో ఉన్న ఫిషెస్. సారీ ఫిష్. సో దెర్ వోంట్ బి ఎనీ ప్లూరల్ ఫామ్. మనం మల్టిపుల్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఫిషెస్ ఇన్ పసిఫిక్ ఓషన్. అప్పుడు వేరే వేరే జాతుల గురించి మాట్లాడుతాం. ఆ ఫిష్‌లో ఉండే జాతులన్నీ కలిపితే ఫిషెస్ అంటారు. సో అదే విధంగా ద ప్లూరల్ ఫామ్ ఇక్కడ చేంజ్ అయితుందనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్, ఎయిత్ రూల్, నెక్స్ట్ దాంట్లో చూద్దాం. అవర్ లాస్ట్ అండ్ ఫైనల్ రూల్, సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ ప్లూరల్. అవి పదాలు ప్లూరల్‌లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బైనాక్యులర్స్ అంటే మనం దూరం చూసే బైనాక్యులర్స్ అన్నమాట. సో దీస్ ఆర్ బైనాక్యులర్స్. మనం దూరం చూడాలని వాడే పదాలు. గాగుల్స్ అద్దాలు. ప్లయర్స్ కటింగ్ ప్లయర్స్, మన కటింగ్ ప్లయర్స్ ఉంటాయి కదా! సో కట్ చేసే ప్లయర్స్. జీన్స్, మన జీన్స్ కూడా ప్లూరల్ ఫామ్. అలాగే పైజామాస్, స్లిప్పర్స్, ట్రౌజర్స్, శాండల్స్. ఇవి ఉండడమే ప్లూరల్ ఫామ్‌లోనే ఉంటాయి. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ సింగిల్ ప్లూరల్ ఫామ్. బట్ మనకొక క్యాచ్ ఉంది. ఒకవేళ మనం ఈ ప్లూరల్ ఫామ్‌లో ఉన్నదాన్ని సింగులర్‌గా వాడాలంటే వి కెన్ యూజ్ అ పెయిర్ ఆఫ్ అనే పదం వాడొచ్చు. ఎ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్ అంటే ఒక బైనాక్యులర్. ఎ పెయిర్ ఆఫ్ గాగిల్స్ అంటే ఒక గాగిల్. అ పెయిర్ ఆఫ్ షూస్ అంటే ఒక్క జత షూస్. అ పెయిర్ ఆఫ్ జీన్స్ అంటే ఒక జీన్స్. అ పెయిర్ ఆఫ్ ప్లయర్స్ అంటే ఒక్క ప్లయర్, ఒక కటింగ్ ప్లయర్. అ పెయిర్ ఆఫ్ శాండల్స్ అంటే ఒక్క జత బెల్ట్ చెప్పులు. సో ఈ విధంగా మనం ప్లూరల్ ఫామ్‌లోకి ఒక్కొక్క రకమైన నౌన్స్‌ని ఒక్కొక్క విధంగా మార్చొచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద ప్లూరల్ ఫార్మ్స్ and singular forms. See you in the next class. Have a great day. Until that.